అవును హార్దిక్, మొన్న రాజస్థాన్ మ్యాచ్ గెలుస్తుందని ముందే ఎలా చెప్పావు నువ్వు? క్రికెట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యానన్నా, మ్యాచ్ కి ముందే చెప్పేశారు వాళ్ళు. ఓ అలానా? చూడండి యూజర్స్, వెంటనే వెళ్ళి క్రికెట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. మ్యాచ్ ప్రిడిక్షన్స్ ముందే తెలిసిపోతాయి. ఏంటి హార్దిక్ బ్రో, ఎవడో పోయినట్టు అట్టా ఫేస్ పెట్టుకొని కూర్చున్నావు? ఎవడో కాదురా, చూస్తుంటే నా కెప్టెన్సీనే పోయేలా కనిపిస్తుంది. అది నాకెప్పుడో తెలుసు కదా. ఏంటి ఏమంటున్నావు? అది 2 మ్యాచ్లు ఓడిపోతేనే కెప్టెన్సీ తీసేస్తారా? అంత సీన్ లేదు అంటున్నా. ఓడింది 2 అయినా అందులో గుజరాత్ తో ఓడిపోవడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఈ హైదరాబాద్ తో ఓడిపోవడమే పెద్ద దెబ్బ అయిపోయిందిరా నాకు. మరి ఆ మాత్రం దెబ్బ పడితే తప్ప నీలో మార్పు రాదు కదా, అందుకే పడింది. ఏం మార్పురా? నేను గుజరాత్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎలా చేశానో ఇప్పుడు కూడా కెప్టెన్సీ అలాగే చేశాను. గుజరాత్ నువ్వు కెప్టెన్ గా స్టార్ట్ అయిన టీం. అక్కడ బిల్డప్లు నడిచి ఉంటాయేమో కానీ ముంబైని పునాది నుంచి స్కై వరకు నిలబెట్టింది రోహిత్ అన్న. అలాంటి రోహిత్ అన్న మీదే నీ కెప్టెన్సీ బిల్డప్లు చూపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఎక్కడ ఊరుకున్నారా బాబు? యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ట్రోలర్స్ నన్ను వేరే లెవెల్లో వేసుకుంటున్నారు. దెబ్బకు ఫోన్లో నెట్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పటికీ పోయిందేమీ లేదు. రోహిత్ అన్నకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ టీంలో సీనియర్ ప్లేయర్లను బాగా కలుపుకుంటూ పోతే ఇటు నీకు అటు ముంబై టీంకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. వామ్మో, ఇంత చెప్పాక కూడా ఇంకా ఆలోచించాలి అంటున్నావంటే ఇదేదో తేడా కొట్టేలాగే ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో చూస్తే గానీ క్లారిటీ రాదు నాకు. ఏంట్రా ఇషాన్ కిషన్, పెద్ద సునామీ నుండి బయటపడ్డారంట, ఇప్పుడంతా బాగానే ఉన్నారా? ఏం బాగుండడం సంజు, మా ముంబైకి మంచి రోజులు పోయినట్టే అనిపిస్తుంది. లేకపోతే అన్ని టీములను వణికించే ముంబైని ఆ హైదరాబాద్ వణికించడం ఏంటో నాకైతే ఏం అర్థం కావడం లేదు. పెరుగుట విరుగుట కొరకే అని ఊరికే చెప్పలేదురా మన పెద్దవాళ్ళు. 2 మ్యాచ్లు ఓడిపోయామని మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు సంజు. కింద పడ్డా పైకి లేచే కెరటం మా టీం. మొత్తానికి కింద పడ్డా పైచే మీదే అంటావు. ఇప్పుడు అంతేనా? రే సంజు, 2 మ్యాచ్లు గెలిచావని ఎక్కువ చేస్తున్నావు. 2 కూడా లక్కీగా గెలిచారు అంతే. అందులో లక్కేముందన్నా, మా బ్యాటింగ్ కాస్త తేడా కొట్టినా మా బౌలింగ్ చూసావా ఎట్లుందో? 185, 193 లాంటి స్కోర్లను కూడా బాగా డిఫెన్స్ చేసుకున్నాం. అంతేకాదు మేము కష్టాల్లో ఉన్నా ఎవరో ఒకరు అద్భుతంగా పర్ఫామ్ చేసి మంచి స్కోర్లు వచ్చేలా చేశారు మాకు. మా బ్యాటింగ్ చూసావా? మొన్న హైదరాబాద్ మీద 246 కొట్టినాం మేము. హైదరాబాద్ మీద అంత కొట్టిన మీరే గుజరాత్ మీద 128 కొట్టలేక చేతులు ఎత్తేసారని మర్చిపోయావా? అక్కడ కొంచెం మా ప్లానింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అంతే. మా ప్లానింగ్స్ అనొద్దన్నా, అన్ని హార్దిక్ ప్లాన్స్ అంట కదా. మా నమ్మకం కూడా అదే. మేము కాస్త అటు ఇటు పర్ఫామ్ చేసినా హార్దిక్ ఏ తొక్కలో ప్లాన్ వేసి ముంబైని ఓడించి మమ్మల్ని గెలిపించేస్తాడు. అనవసరంగా మధ్యలో దూరినట్లున్నాను. బాబు సంజు, నేను వెళ్ళి బౌండరీ దగ్గర ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా. మా కెప్టెన్ తో కొట్లాడుకో. చూస్తుంటే బాధేస్తుంది రోహిత్ అన్న. నెక్స్ట్ ఆక్షన్ లో మా టీంకి వచ్చేయన్నా. నా కెప్టెన్సీ నీకిచ్చి నీకు బాగా గౌరవం ఇస్తా. సరే, అది నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. నేను పోతున్నా, బాయ్. ఏ సంజు, నా కెప్టెన్సీని తక్కువ అంచనా వేస్తున్నావు. ఫ్యూచర్ ఇండియా కెప్టెన్ నేను. ముంబైకి కెప్టెన్ అంటేనే సోషల్ మీడియా ఊగిపోతోంది. ఇక ఇండియాకి కెప్టెన్ అన్నావంటే బయట రచ్చ మామూలుగా ఉండదు. మన రోజులేం బాగలేవు హార్దిక్. కాస్త మనమే నోరు అదుపులో పెట్టుకోవాలి. 2 మ్యాచ్లు ఓడిపోయాం కాబట్టి ఇక్కడి నుంచి తల వంచుకొని వెళ్తున్నా. లేకుంటే ఏం చేసేవాడివి? 3వ మ్యాచ్ కూడా మీకు ఓటమి తప్పదు. మళ్ళీ తల వంచుకోక తప్పదు. గెలిచాకే మాట్లాడతా. అప్పటిదాకా మనోరథం చేస్తా. ఆ పని చేయి హార్దిక్, సగం దరిద్రం పోతుంది ముంబై టీంకు. ఇషాన్ కిషన్, ఇందాకటి నుంచి నాకు డౌట్ వస్తుంది. అవునా, ఏంటది? నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావా లేక దెప్పి పుడుస్తున్నావా? ప్రాక్టీస్ కు టైం అవుతుంది, నేను మళ్ళీ కలుస్తా. బాయ్ హార్దిక్. సమాధానం చెప్పకుండా వెళ్ళాడంటే ఖచ్చితంగా నన్ను దొబ్బుతున్నాడని అర్థం. ప్రపంచం మొత్తం నేను దొబ్బుతోంది. ఇందులో పెద్ద వింతేముందిలే. ఒక్క మ్యాచ్ గెలిస్తే ఇవన్నీ మారిపోతాయి. మీతో మ్యాచ్ ముగిసే సమయానికి హార్దిక్ సూపర్ కెప్టెన్ అనిపించుకుంటా. అలాగా, అది చూద్దాం. ముంబైని ఓడించి నీ మీద ఇంకా ట్రోల్స్ పెరిగేలా చేస్తా. బాయ్ బాయ్.